సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. చాలామంది అడుగుతున్నారు, పబ్లిక్ స్పీకింగ్లో అద్భుతంగా మాట్లాడడానికి కావాల్సిన కీ పాయింట్స్ చెప్పగలరా? స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడడానికి ఈ 5 రహస్యాలు తెలిస్తే, ఈ 5 కీలక సూచనలు లేదా టెక్నిక్ మీకు తెలిస్తే అద్భుతంగా మాట్లాడగలుగుతారు. మంచి వ్యక్తి నుంచి మంచి వక్తగా మారడానికి, నాయకులుగా ఎదగాలంటే కావాల్సింది ముందు మాట్లాడే కళ. ఆ ఉపన్యాసించే కళని అభ్యసించడానికి మనం ఇస్తున్న ఈ సిరీస్ ఆఫ్ ఈ వీడియోలో ఖచ్చితంగా నాకున్న అనుభవంతో నేను చాలామందికి ట్రైన్ చేయడమే కాదు, చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్ కానీ, ప్రైవేట్ మీటింగ్స్ కానీ, కంపెనీస్లో కానీ చెప్పడానికి వెళ్ళినప్పుడు నా అనుభవంతో చెప్తున్న ఈ విషయాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ముందు పబ్లిక్లోకి వెళ్ళగానే లేదా స్టేజ్ మీదకి వెళ్ళగానే చేసే మొట్టమొదటి తప్పు మనం ఏం చేస్తామంటే, కంగారు పడిపోయి లేదా హడావిడిగా మొదలుపెట్టడం. హడావిడిగా అస్సలు ఎక్కడ మొదలుపెట్టొద్దు. ప్రశాంతంగా నిలబడి ఒక్కసారి శ్వాస తీసుకొని, మీరు సిద్ధపడి ఉన్నారు, మీకు ఒకవేళ చెప్పాల్సింది ఏది గుర్తు లేకపోయినా సరే, ఆ కంగారుని లేదా తొందరపడటాన్ని లేదా తొట్టుపాటుని మీ ముఖంలో కనపడకుండా న్యాచురల్గా నిలబడటం మొట్టమొదటి స్టెప్. ఆ మొట్టమొదటి చాలామంది ఏం చేస్తారు, హడావుడికి వెళ్ళిపోయి టైం లేదని గడగడికి వెళ్ళిపోయి ఆ ఫోన్ పట్టుకొని, ఆ మైక్ పట్టుకొని అస్సలు ఇవ్వద్దు. రిలాక్స్డ్ మైండ్. మిమ్మల్ని ఎవ్వరు వెనకాల తరమట్లేదు. తక్కువ సమయం ఉన్న అయినా సరే, మీకు ఏం గుర్తులేదు అయినా సరే, ముందు స్టేబుల్గా నిలబడ్డారు. రహస్యం ఒకటి, ఈ కీలక సూత్రం ఒకటి. రెండోది, మీరు వెళ్ళడానికి ముందు ఎవరైనా స్పీచ్ ఇచ్చి ఉంటే, లేదా మీరు విని ఉంటే, లేదా ఏ సందర్భమో తెలుసుకుంటే, ఆ కంటెంట్ స్పష్టంగా సింప్లిఫైడ్గా 5 నుంచి 6 పాయింట్లు మనసులో అనుకోవటం, లేదా సమయం ఉంటే ఒక కీ పాయింట్స్ రాసుకొని చూడక్కల, ఒక పాయింట్ వైజ్ రాసుకోవడం, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే ఏ పాయింట్తో మొదలెట్టాలి, ఏ పాయింట్తో ఎండ్ చేయాలి, అక్కడ ఆడియన్స్ ఏ టైప్ ఉన్నారు, అది ఎటువంటి ఎగ్జాంపుల్స్ లేదా ఎటువంటి ఏ ఫ్లోలో వెళ్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుందో చూసుకొని, దానికి తగ్గట్టుగానే మీరు కంటెంట్ మైండ్లో ఒకసారి మ్యాప్ చేసుకోవడం, సీక్వెన్స్ పెట్టుకోవటం. అలాగే ఎవరిని అడ్రస్ చేయాలి, ఫస్ట్ ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి, అధ్యక్షుల వారికి. మీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే ఒక్కొక్కసారి ప్రోటోకాల్ ప్రకారం అన్ని పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఒక 4-5 పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్టు, వాళ్ళ మనసు కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఎవరి పేరు ముందు అనేది చూసుకొని అలా అందరినీ ప్రస్తావించడం ద్వారా మీకు కొంత సమయం దొరుకుతుంది. కొంతమంది పేర్లు చెప్పి తర్వాత కంటెంట్ మర్చిపోతారు. అలా చేయొద్దు. ఎలా మొదలెట్టాలి, మొదలెట్టడం అనేది ఫస్ట్ 10-15 సెకండ్స్ చాలా గ్రిప్పింగ్గా ఉండాలి. అంటే ఆకట్టుకునేలా ఉండాలి. మిగతా స్పీచ్ మొత్తం వినేటట్టుగా ఉండాలి. కాస్త గంభీరమైన స్వరంతో స్పష్టంగా. ఇంత పెద్ద వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం సామాజిక సేవ, దాని ప్రాముఖ్యత. రాజకీయాల్లో వచ్చినప్పుడే మేము సమాజం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టే. ఎందుకంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ, ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ, అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకి ఏదో మేలు చేయాలని వచ్చిన ప్రతి రాజకీయ నాయకులు సమాజంలో భాగమే, సామాజిక సేవలో భాగమే. కానీ ఈ వీరు చేస్తున్న ఈ సామాజిక సేవ మరింత అభినందనీయం అని అలా కొంచెం మొదలెడితే వినడానికి కాస్త ఇదేదో బాగుంది అనిపిస్తుంది. అంతేగాని తడబడుతూ వెళుతూనో, ఆ సీక్వెన్స్ లేకపోతే, ముఖ్యంగా ప్రారంభం బాగోకపోతే అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇంకా మూడవది, మీ బాడీ లాంగ్వేజ్. ఎక్కడా కూడా మీ కళ్ళు కానీ, ఈ బాడీ లాంగ్వేజ్లో ముఖ్యంగా 3 అంశాలు మనం చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, అంటే మీ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి. ఇందులో మీరు ఏ సందర్భాన్ని తగ్గట్టుగా అలా ముఖం పెట్టాల్సి వస్తుంది. కొంతమంది అంటే, ఎందుకలా ఏడు మొహం పెట్టావు, ఎందుకంత సీరియస్గా ఉన్నావు, ఎందుకంత సిల్లీగా ఉన్నావు. మనం వెళుతున్న సందర్భాన్ని బట్టి అక్కడ ఆ భావన ముఖంలో వచ్చేటట్టు ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే అంటే బాగోదు, బాగుంటుంది కాసేపు కనెక్టివిటీ మిస్ అవుతుంది. అలాగే ఐ కాంటాక్ట్ ఎక్కడ పెట్టాలి చాలామంది తెలియదు. ఇట్లా మైక్ పట్టుకుని అలాగే చూస్తూ చెప్తుంటారు, ముందు వాళ్ళని చూడకపోతాం చేస్తుంటారు. అది కూడా తప్పే. సో బాడీ లాంగ్వేజ్లో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ విత్ ఐ కాంటాక్ట్,
రెండోది మీ కాళ్ళు, మీ చేతులు ఎలా వాడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ నుంచున్న పోస్చర్ అంటారు. ఈ 3 బాడీ లాంగ్వేజ్‌లో చాలా చాలా అవసరం. దీని తరువాత మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్‌గా ఉంది. ఎక్కడ కూడా పోడియం మీద ఇలా చేతులు పెట్టడం గానీ, ఆగిపోవడం గానీ చేయొద్దు. దానివల్ల మీకు ఆ స్టిఫ్‌నెస్ ఉండదు. ఆ కనెక్టివిటీ ఉండదు ఆడియన్స్‌కి. అంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా తెలియదు. మీరు భయపడుతున్నారా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారా లేదని చెప్పేది మీ ముఖమే. కాబట్టి చాలా ఒకవేళ మీకు భయపడుతున్నారు, లోపల విపరీతమైన భయమేస్తుంది, అయినా బయటికి కనపడనివ్వదు. అది చాలా ఆర్ట్ యాక్చువల్‌గా. సో, అది యూ ఫేక్ ఇట్ ఫస్ట్ అండ్ మేక్ ఇట్. అంటే ధైర్యంగా ఉన్నట్టు నటించు. తర్వాత ధైర్యంగా అయిపోతావు ఆటోమేటిక్‌గా. అది చాలా ఉంటుంది. ఇంకా నాలుగో అంశం మీ వాయిస్ చాలా 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 ముఖ్యమైనది. ఎక్కడ ఏ సందర్భానికి ఏ వాయిస్ వాడాలి. ఇక్కడ వాయిస్‌కొచ్చేసరికి గబగబా స్పీడ్‌గా మాట్లాడడం గానీ, లేదా టూ మచ్ స్లోగా వెళ్ళడం గానీ, ఆ ఆ ఆ ఆ సౌండ్స్ పెట్టి చాలామంది తెలియక గుర్తు రానప్పుడు ఏం చేస్తారంటే అదేవిధంగా రిపీటెడ్ వర్డ్స్ వాడుతుంటారు, సాగదీస్తుంటారు. ఇప్పుడున్న జనాలకి అంత ఓపిక లేదు. మీరేది చెప్పినా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే ఇది రీల్స్ చూసే బ్యాచ్. 60 సెకండ్లే ఫోకస్డ్‌గా చూడలేకపోతున్నారు. మీరు చెప్పేదానికి వినాలి అంటే, వినాలి అన్నంత గొప్పగా మీ వాయిస్ ఉండాలి. అలాగే పదానికి మధ్య గ్యాప్ స్పష్టంగా ఉండాలి. పేస్ అండ్ పాజ్ అంటారు. అలాగే ఏ అంశం చెప్తున్నామో ఆ ఫీల్ మీ గొంతులో ఉండాలి. టొనాలిటీ అంటారు. ఆ గొంతులో ఆ భావన లేకపోతే మొనోటోనీ అవుతుంది. వార్తలు చదివినట్టు అవుతుంది. దానివల్ల పెద్దగా ఇంప్రెషన్ ఉండకపోవచ్చు. ఈరోజు నిజంగా ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. ఇంతమంది జనప్రవాహాన్ని చూసిన తర్వాత నా ఉత్సాహం మరింత పెద్దదైంది. మన కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఆ వాయిస్ అంటే ఈరోజు చాలా సంతోషం నాకు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అంటే ఆ వాయిస్ పోతుంది కదా అది. అలాగే మీరు చెప్తుంది సాడ్, అంటే ఒక బాధాకరమైన అంశం చెప్తున్నప్పుడు మన ఈ నాయకులు, రంగనాయకులు గారు లేరు అంటే ఇంకా అందుకంటే చెప్పకూడదు, దరిద్రంగా ఉంటుంది. వారు లేరు అనే విషయం వారికే కాదు, వారితో అనుబంధంతో ఉన్న వాళ్ళందరికీ, వారితో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా తీరని లోటు. లో వాయిస్లో చెప్పాలి. అంటే మనం ఏ ఫీలింగ్తో చెప్తున్నామో, చెప్పే కంటెంట్లో ఫీల్ మ్యాచ్ అవ్వాలి. చెప్పే కంటెంట్ సంతోషం అయితే సంతోషం ఉండాలి, బాధ అయితే బాధ ఉండాలి, విమర్శ అయితే విమర్శ ఉండాలి, క్వశ్చన్ అయితే క్వశ్చన్ ఉండాలి. ఏమీ లేకుండా మొనోటోనీగా వెళ్ళిపోతూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. నాయకులుగా ఎదగాలంటే కమ్యూనికేషన్, ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ అవసరం. అందులో మెప్పు పొందాలంటే ఇవన్నీ నేర్చుకోవాల్సింది. ఇంకా ఐదవది మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముగింపు. ఎక్కడ కూడా సడన్గా ముగించడం కానీ, ఆ కన్క్లూజన్ క్లియర్గా ఇవ్వకపోతే ఎఫెక్టివ్నెస్గా కనెక్టింగ్ వచ్చేటట్టు చేయాలి. ఆ ముగింపు ఏదైతే సందేశం ఇస్తున్నామో ఆ సందేశం జనాలు కనెక్ట్ అయిపోవాలి. లేకపోతే ఇంత చెప్పి చివరికి ముగింపు ఆగకపోతే ఆ స్పీచ్ కరెక్ట్గా ఉండదు. పబ్లిక్ స్పీకింగ్ని ఒక యజ్ఞంలా తీసుకొని మాట్లాడలేను, నా వల్ల కాదు అనే స్థితి నుంచి మాట్లాడగలను, ఎవరి ముందైనా ఏ అంశమైనా మాట్లాడగలను అనేంత స్థాయిలో ఈ పబ్లిక్ స్పీకింగ్ని అన్ని చోట్ల చెప్తూ మాకున్న పరిమితులతోటి చాలామందికి ఈ ట్రైనింగ్ ఇస్తూ తీసుకెళ్తున్నాము. దీనిని మీరు వాడుకుంటారని ఆశిస్తూ, మీకు ఉన్న ఈ కళని వాడి, మాట్లాడే కళను వాడి మరింత మంచిగా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.